నమస్తే, నేను సిరి. ఏపీ బీజేపీ నాయకులు అయితే డీజీపీకి ఒక నివేదిక సమర్పించారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనే దానిలో అయితే అందులో పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది ఏపీ బీజేపీ నాయకులు అయితే డీజీపీకి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. అందులో అసలు బీజేపీ నాయకులు పొందుపరిచిన విషయాలు ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం ఏంటి, అతని చుట్టూ ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా కాలంగా చర్చ జరుగుతుంది. రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే అగ్రెసివ్గా స్టెప్స్ చేస్తూ ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి క్షణం నుంచి ఆ రోజు నుంచి కూడా చాలామంది ఏం చెబుతున్నారంటే రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కొందరు స్లీపర్ సెల్స్ని పెట్టుకున్నారు ఆయన. ఆ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి. అవి ఎటు నుంచి ఎటు దాడులకు తెగబడతాయో తెలియనటువంటి పరిస్థితి అనేటువంటి ఒక ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్ రద్దు చేయొచ్చు కదా. లేదు, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ కేసులను టేకప్ చేసి సిబిఐ ఎంక్వైరీని వేగవంతం చేయొచ్చు కదా. అలా చేయట్లేదు. దానికి కారణం బీజేపీ ఢిల్లీ పెద్దలో సపోర్ట్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జైలుకు పోకుండా బయట ఉన్నాడు. ఇలాంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. చూసే వాళ్ళకి ఆ పరిణామాలు జరుగుతున్నటువంటి వాటిని గమనిస్తే కనుక డెఫినెట్గా బీజేపీకి సంబంధించిన ఢిల్లీ పెద్దల యొక్క ప్రమేయం ఉంటుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నప్పుడు ఆయన ఎందుకు జైలుకు పంపించరు? ఆల్రెడీ 16 నెలల పాటు ఆయన జైల్లో ఉండి వచ్చారు. దాదాపు షార్ట్ షీట్లు 20 పైగా షార్ట్ షీట్లు ఉన్నాయి ఆయన మీద. సిబిఐ వాళ్ళు షార్ట్ షీట్లు వేశారు. ఈడీ కేసులు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, ల్యాండ్ స్కాము, ఇలా రకరకాల అనేకమైన ఉన్నాయి. ఇన్ని కేసులు, ఇన్ని అక్రమాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు క్షమిస్తుంది కేంద్ర ప్రభుత్వం? కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు బతికిపోతున్నారు, లేదంటే జైల్లో ఉండేవాళ్ళు అనేది చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తుంటారు. అలాగే రాజకీయాల్లో కొంచెం పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు. పైగా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే బీజేపీలోనే ఒక గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఉంది. అందుకే ఆయన ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. పైగా చంద్రబాబు నాయుడు గారిని నేను భూస్థాపితం చేస్తానని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆయన వాడినటువంటి పదజాలం. గుంటూరులో ఆయన మాజీ ఎంపీ నందిగల్ సురేష్ జైల్లో ఉంటే, గుంటూరు జైల్లో, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నేను భూస్థాపితం చేస్తాను, నేను తలుచుకుంటే అరెస్టుల సునామీ వస్తుంది, నేనే నెక్స్ట్ రాబోయేటువంటిది అధికారంలోకి అని చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ ప్రభుత్వాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని భయపిస్తూ మాట్లాడారు. ఆ సందర్భంగా ఏం చేస్తారో పీక్కోండి అన్నాడు. ఇన్ని అన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు కదా, కూటమి ప్రభుత్వం ఆడుంది. కూటమిలో ఎవరెవరు ఉన్నారు? జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ. మరి ఈ ముగ్గురు మధ్య ఏకాభిప్రాయం వస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి మీద ఏదన్నా చర్యలు తీసుకునేది. ఏకాభిప్రాయం లేకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారా అనేటువంటి ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా నడుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ లీడర్లు కొంతమంది ఒక నివేదికను తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన తిరుమల వెళ్ళడానికి రెడీ అయ్యారు. వెళ్తున్నటువంటి సమయంలో రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు. శనివారం రోజు అందరు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయండి అని చెప్పారు. అసలు పూజలు చేయమని చెప్పి ఈయన చెప్పేది ఏంటి? ఎవరికి వాళ్ళే హిందువులు పూజలు చేసుకుంటారు కదా. శనివారం ఒక్క పొద్దున్నే వాళ్ళు ఉంటారు, శనివారం పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటారు, లేదా గురువారం రోజు సాయిబాబా దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సోమవారం శివాలయానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరికి వాళ్ళే హిందూ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈయన చెప్తే హిందూ దేవాలయాలకు వెళ్ళేది ఏంది? కానీ ఆ పిలుపు వెనక ఓ పెద్ద కుట్ర ఉందని చెప్పేసి ఏపీ బీజేపీ లీడర్లు ఒక నివేదిక ఇచ్చారు. ఎవరికి? ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి. ద్వారకా తిరుమలరావు గారు హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ముక్కుసూటిగా పోయేటువంటి హానెస్ట్ ఆఫీసరు, ప్లస్
ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే క్లీన్ ఉంటుంది. ఉమ్. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి డీజీపీగా అవకాశం ఇచ్చారు. సో ఆయన కొంచెం లేట్గానైనా సరే పక్కాగా చట్టబద్ధంగా మార్గదర్శకాల ప్రకారం సర్వీస్ రూల్స్ ప్రకారం ఏం చేయాలనో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఉమ్. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో కొన్ని అసాంఘిక శక్తులు రకరకాల నేరాలకు పాల్పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన జాగ్రత్తగానే చూస్తూ వస్తున్నారు, అన్ని గమనిస్తూ వస్తున్నారు. ఎవరిని ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో అక్కడ ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు కింద సిబ్బందికి. ఉమ్. అయినప్పటికీ బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ లీడర్లు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏమున్నాయంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయి, ఇవి రాష్ట్రంలో గొడవలు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి పిలుపు వెనక చాలా కుట్ర దాగి ఉంది, రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మీద నిఘా పెంచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి ఉండాలి, మీరు గమనించండి అని చెప్పి ఒక నివేదిక డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. సో డీజీపీ గారికి ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ బలమైనటువంటి ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయనకు ఉండేటువంటి సమాచారం ఆయన దగ్గర ఉంటుంది. బట్ రాజకీయంగా వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు కాబట్టి ఆ నివేదికను కూడా తీసుకొని పరిశీలించిన తర్వాత దాంట్లో నిజాలు తెలుసుకొని, నిజాలు ఉంటే తీసుకొని అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి అనేది ఏ డీజీపీ అయినా కోరుకుంటారు. ఆ దిశగా తన యంత్రాంగాన్ని ముందుకు కదుపుతూ ఉంటారు. దాంట్లో ద్వారకా తిరుమలరావు గారు ముందు ఉంటారు. ఆయన పగడ్బందీగా నడిపిస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థని. సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనే దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి క్లూ నిజమా కాదా అనేది పరిశీలించి నిజమైతే కనుక ఆ మేరకు ఆయన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే యాక్షన్స్ తీసుకోవట్లేదని అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పింది అంటే ఫస్ట్లోనే చెప్పారు ఏంటంటే ఇప్పుడే కాదు అన్నిటికీ ఒక టైం వస్తుంది, అంటే చట్టపరంగా ప్రతిదానికి సాక్ష్యాలు ఉండాలి, ప్రతిదానికి ఉండాలి, ఒక న్యాయపరంగా వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. కాకపోతే అందరూ ముందుగానే కొంచెం అంటే ఒక ఏమంటారు ఒక హైప్లో వెళ్తున్నారేమో, ఒక కోపంలో వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మరి ఇంట్లో వాస్తవం లేదంటారా? ఇప్పుడు భావోద్వేగాలు ఉంటాయి రాజకీయ పార్టీలో, ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఆయన ప్రభుత్వంలో ఏ విధంగా వ్యవహరించారు పోలీసులు అనేది కూడా మనం చూసాం. ఐపీఎస్ని సస్పెండ్ చేశారంటే చిన్న విషయం కాదు, 3 ఐపీఎస్ సస్పెండ్ అయి ఉన్నారు. సో అది చిన్న విషయం కాదు. సో ఐపీఎస్లు ఏం చేయాలి, ఐఏఎస్లు ఏం చేయాలి అనేది సర్వీస్ రూల్స్ ఉంటాయి, మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని దాటి లక్ష్మణ్ రేఖను దాటి వాళ్ళు పనిచేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, చట్ట ప్రకారం మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నారు, చట్ట ప్రకారం వెళ్తాము అని చెప్పి చెప్తున్నారు. అంతకంటే చట్ట ప్రకారం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఉండేటువంటి యంత్రాంగంలో ఉండేటువంటి అధిపతులు, ప్రత్యేకించి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు. ఆయనకి తెలుసు చట్ట ప్రకారం వెళ్ళాలి, చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకోవాలి అనేది. అందుకే ఆయన ఇప్పుడు 3 ఐపీఎస్ని సస్పెండ్ చేసే దాని విషయంలో కూడా ఒక నివేదిక తీసుకొని సిట్ని ఏర్పాటు చేసి నివేదిక తీసుకొని ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ద్వారకా తిరుమలరావు గారు రికమెండ్ చేసిన తర్వాత సిఎస్ వాళ్ళని సస్పెండ్ చేశారు. సో కాబట్టి ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కాకుండా భిన్నంగా వెళ్ళలేరు. కాకపోతే ఏంటంటే ఆ ప్రాసెస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక డీజీపీ గారికి అందజేస్తే ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో బహుశా బీజేపీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పోలీసుకి తెలీదా, పోలీస్ బాస్కి తెలియకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పోలీస్ బాస్కి తెలిసే ఉంటుంది. కాకపోతే అదనంగా ఒకవేళ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇచ్చి ఉండొచ్చు కూడా, ఇస్తే వెళ్ళండి గుడ్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు, ఆయన తీసుకొని మరింత వేగంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.